బ్యూటీ మూవీ రివ్యూ ఎలా ఉంది అని అంటే వెరీ వెల్ అండి. అసలు నాకు నాకు ఒకటి అనిపించింది ఈ మూవీ చూసినప్పుడు. అంటే ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అయింది కాదు, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నట్టు. ఓటీటీ రివ్యూ అండి, జీ5 అవైలబుల్గా ఉంది. ఇప్పటి వరకు చూడకపోతే చూసేయండి. ఇది ఓటీటీకే జనవరిలో ఏమో సంథింగ్ వచ్చిందన్న అనమాట. ర్యాండమ్గా నేను స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక క్లిప్ అవ్వబడేది ఏ మూవీ అని చూసేసరికి ఈ మూవీ అన్నమాట. సో మూవీ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది ఏంటంటే స్టోరీ రెగ్యులర్ లవ్ స్టోరీ అండి మూవీ. సో లవ్ స్టోరీ మరి అందులో కొత్తదనం ఏమున్నదిరా అంటే చూడండి, చూస్తే తెలుస్తుంది. అంటే రెగ్యులర్ లవ్ స్టోరీ బట్ ప్రజెంటేషన్ కొత్తగా అనిపించింది అండి నాకైతే. సో ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగున్నది. హీరోయిన్ నాకు పేర్లు తెలియదండి, మనకు పేర్లే తెలియదు. ఒకసారి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, సాంగ్స్ అయినా, ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక మెసేజ్ స్టోరీ అండి. అంటే బేసికల్గా ఇది అందరూ చూడవలసిన మూవీ డెఫినెట్గా. ఎస్పెషల్లీ ఆడపిల్లలు వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక మంచి విషయం అనుకోవచ్చు. అంటే అది మీకు మూవీ చూస్తే తెలుస్తుంది, క్లైమాక్స్లో ఉంటుంది అని అంటున్నా ఆ మెసేజ్ అయితే. సో ఓవరాల్గా మీకు అర్థమవుతుంది మూవీలో ఏం జరిగింది అన్నది. మీకు ఒక క్లారిటీ వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. సో అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇది డెఫినెట్గా చెప్పాలంటే కొన్ని మూవీస్లో ఒక క్లిప్స్ మాత్రమే వాడతారు, క్లిప్ మంద మాత్రమే ఆ మెసేజ్ని వాడతారు. బట్ మూవీ మొత్తాన్ని మెసేజ్గా తీయడం అనేది అది చాలా డిఫరెంట్. ఒకసారి ట్రై చేయండి. అండ్ నరేష్ గారి యాక్టింగ్ బాగుంది. అండ్ వైఫ్ రోల్ చేసింది 90s కిడ్స్ అనుకుంటా, శివాజీ గారి వైఫ్ ఉంటుంది చూసిలా, అంటే సారీ శివాజీ గారి రోల్ వైఫ్ ఆ మూవీలో. సో 90s కిడ్స్లో సో ఆమెనే. సో ఇక్కడ స్క్రీన్ మీద వేస్తే మీకు ఆహ్పడుతుంది. సో ఆమె వీళ్ళిద్దరు యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎమోషనల్లీ చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ చేసుకున్నారు ఎమోషన్ పరంగానైతే. అంటే ఒక ఫాదర్కు డాటర్కు ఉండే బాండింగ్, సో దట్ ఈస్ వెరీ వెరీ యూనిక్. చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ చేసుకున్నారు అనమాట. అండ్ హీరో క్యారెక్టరేషన్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు చూడండి, చాలా బాగా నచ్చుతుంది. అంటే మీకు ఎట్లా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి మీకు తెలిసిపోతుంది అనమాట. సెకండ్ హాఫ్లో మీకు అర్థమవుతుంది యాక్చువల్, నేను చెప్పకూడదు, స్పాయిలర్ అవుతుంది. సో నాకు హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాశారు అన్నట్టుగా నాకు అనిపించింది. సో ఇది జీ5లో ఉంది, ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ది బ్యూటీ మూవీ రివ్యూ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.